బషర్ అల్ అసద్ సిరియా యొక్క అధ్యక్షుడు. దాదాపు 11-12 సంవత్సరాల అంతర యుద్ధంలో నలిగిపోయినప్పుడు ఈయన కాలంలో కూడా సిరియా మొత్తం నరకం అనుభవిస్తే ఈ బషర్ అల్ అసద్ ఫోన్లో క్యాండీ క్రష్ ఆడుకొని తన కామవాంఛలు తీర్చుకునేవాడు. కామవాంఛలు తీర్చుకోవడానికి ఉన్నతాధికారుల యొక్క భార్యల్ని పండబెట్టింది ఆయన ప్రియురాలైనటువంటి లోనా అల్ షిబ్లు. ఈవిడ అల్ జజీరా మాజీ జర్నలిస్టు మరియు అసద్ ప్రధాన సలహాదారు అయినటువంటి ఈ యొక్క అల్ షిబ్లు. ఈవిడ ఎంతో మందిని తీసుకొచ్చి పండబెట్టింది. ఈ యొక్క ఉన్నతాధికారులు లేకపోతే ఈ యొక్క అధ్యక్షుల యొక్క పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఎప్స్టీన్ కంటే దారుణంగా ఉంది బషీర్ అల్ అసద్ యొక్క జీవితం. ఇంతమందినే కాకుండా అనేక మంది అమ్మాయిలు వేరే వాళ్ళను కూడా అనుభవించేవాడు. అటువైపు ఏమొచ్చేసి ఒకవైపు ప్రజలు ఏమొచ్చేసి యుద్ధాల్లో మునిగిపోయి తిరుగుబాటుదారులు ఏమొచ్చేసి పూర్తిగా ఆక్రమించేశారు. గత సంవత్సరం ఏమొచ్చేసి 2024లోనో 2025 ప్రారంభంలోనో మొత్తానికి రష్యా అయితే వెళ్ళిపోయాడు. చివరికి ఈ ప్రియురాలను కూడా చంపించేశారు. ఈవిడ ఇజ్రాయెల్కో లేకపోతే ఇరాన్కో అనుకూలంగా మారిపోతుంది అన్న అనుమానంతో ఆవిడ్ని కారు యాక్సిడెంట్ రూపంలో చంపించేశారు. లాస్ట్కి రష్యాలో వెళ్ళి అక్కడ తలదాచుకుంటున్నాడు. ఇప్పుడు మొత్తం తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్ళిపోయాక ఆ తర్వాత జరిగినటువంటి దారుణాలని ఇప్పుడు బయటపడుతున్నాయి. దాదాపు 180,000 మందిని తనకి ప్రతికూలంగా ఉన్నటువంటి వారిని చంపించేసి ఆ యొక్క శవాల్ని ట్రక్కుల్లో తీసుకెళ్లి పాతి పెట్టించేశాడట తన ప్రైవేట్ స్థలంలో. ఒక్క దగ్గరే 1,00,000 శవాలు ఉన్నట్లుగా ఇప్పుడు అక్కడ తిరుగుబాటుదారులు ఎవరైతే ప్రభుత్వాన్ని అధీనంలోకి తీసుకున్నారో అవి తవ్వించే ప్రయత్నం చేస్తుంది ఆ ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితి ఉంది సిరియాలో. అది ఇప్పటికే అంతర్యుద్ధంలో మునిగిపోయి ఉంది. కానీ అంటే ఎన్ని దారుణాలు ఉన్నాయో ఈరోజు పాశ్చాత్య దేశాల్లో ఇస్లామిక్ దేశాల్లో ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. అటువైపు ఎప్స్టీన్ యొక్క సెక్స్ స్కామ్ అనేది చాలా దారుణాలను బయట పెడుతుంది. ఇటువైపు ఏమొచ్చేసి ఇది